శ్రీధర్ మునిగల. మనం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. మనతో మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు యూరాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ గారు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటివి ఎక్కువ అవుతున్నాయి. చాలా అరుదుగా అంటే సుమారు 18 నెలల్లో మాత్రమే సుమారు 1600 శస్త్రచికిత్సలు అనేటువంటి చేసి అందరి ఆశ్చర్యానికి చేశారు. వారు మన ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, వారు మాట్లాడుతున్నారు. నమస్కారం అండి. మైండ్ మీడియా వీక్షకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ డాక్టర్ కార్తిక్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. నేను ఈ ప్రాంత వాసినే. నా యొక్క స్వగ్రామం వచ్చేసి కనుగొట్ట, బోధ్ మండలం, బోధ్ నియోజకవర్గానికి సంబంధించి. నేను ఇక్కడ రిమ్స్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా యూరాలజీ డిపార్ట్మెంట్ లో సేవలు అందిస్తున్నాను. సార్ చెప్పండి, అసలు ఆదిలాబాద్ జిల్లాలో చాలా బ్యాక్వర్డ్, అంటే ఆదివాసులు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా. చాలా మటుకు కిడ్నీ సంబంధించినటువంటి అన్నమాట, వాటికి సంబంధించినటువంటి ఇబ్బందితో వస్తుంటారు. అంటే అసలు రావడానికి గల కారణాలు ఏంటి? కిడ్నీకి సంబంధించిన సమస్యలు అనేది యాక్చువల్గా కిడ్నీకి సంబంధించిన సమస్యలను ఒక డివైడ్ చేస్తే కిడ్నీలో రాళ్ళు, కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్స్, కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, ఈ రకరకాలైనటువంటి వ్యాధులకు గల కారణాలను, దానికి సంబంధించిన సిమ్టమ్స్ ని నేను ఒక్కొక్క దానిగా మీకు విపులీకరించి చెప్తాను. నార్మల్గా మన ఏరియా అనేది స్టోన్ బెల్ట్ ఏరియా అంటారు మన ఆదిలాబాద్ జిల్లాలో. అంటే మోస్ట్ కామన్ ఇక్కడ సఫర్ అయ్యే ప్రజలు మామూలుగా నేను రెగ్యులర్ గా చూసేది ఏంటంటే కిడ్నీలు స్టోన్స్ తోటి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటి కారణం ఏంటి స్టోన్స్ ఫామ్ కావడానికి అంటే తగిన మోతాదులో వాటర్ తీసుకోకపోవడం ఒకటి, ప్లస్ మనది అనేది హై టెంపరేచర్ ఏరియా. మనది టెంపరేచర్ కానీ కూల్నెస్ కానీ రెండు ఎక్స్ట్రీమ్ ఉంటుంది మన ఆదిలాబాద్ జిల్లాలో. హై టెంపరేచర్ వల్ల ఏమైందంటే చాలా మంది ఇక్కడ జీవనోపాధి వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటారు. అందరూ వాళ్ళ యొక్క వృత్తిపరంగా వ్యవసాయదారులు ఉంటారు కాబట్టి చాలా మంది ఎక్కువ డే టైంలో ఎండలో వర్క్ చేస్తారు. దానివల్ల చాలా మటుకు డిహైడ్రేషన్ గురై తగిన మోతాదులో వాటర్ తీసుకోకపోవడం వల్ల ఏమైపోతుందంటే కిడ్నీ అనేది సఫిషియెంట్ గా బ్లడ్ ని ఫిల్టర్ చేయలేక కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ని పాస్ చేస్తారు. ఆ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వల్ల ఏమైతుందంటే క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి కిడ్నీలో. ఆ క్రిస్టల్స్ అనేవి వాళ్ళకి మెల్లగా స్టోన్స్ గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకో సమస్య మన ఏరియాలో చాలా మంది బాధపడుతుంది ఏంటంటే క్రానిక్, అంటే చాలా రోజుల దీర్ఘ సంబంధితమైన వ్యాధి అంటున్నాడు, క్రానిక్ కిడ్నీ డిసీజ్. దీంట్లో ఏంటి అంటే చాలా మంది ఇక్కడ వ్యవసాయం పై ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళ కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ వచ్చినప్పుడు నొప్పికి సంబంధించినటువంటి మాత్రలు ఎక్కువ తీసుకుంటారు. దానివల్ల కిడ్నీ అనేది చాలా డ్యామేజ్ గురవుతుంది. తీసుకున్నప్పుడు కానీ అప్పుడు కానీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వాళ్ళకి ఏం ఎఫెక్ట్ పడదు. లాంగ్ టర్మ్ లో దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే వాళ్ళ యొక్క క్రియాటిన్ పెరగడం కానీ, కాళ్ళకు వాపులు రావడం కానీ, మూత్రం పోసినప్పుడు మూత్రంలో నురుగ రావడం కానీ, ఇవన్నీ కిడ్నీ యొక్క ఫెయిల్యూర్ లక్షణాలు. అంటే ఇటువంటి లక్షణాలు గిట్ట ఎవరికైనా ఉంటే వాళ్ళు వెంటనే ఆ దగ్గర ఉన్నటువంటి ఫిజిషియన్ కానీ, నెఫ్రాలజిస్ట్ కానీ, యూరాలజిస్ట్ కానీ సంప్రదిస్తే దాన్ని ఎర్లీ స్టేజ్ లో మనం ప్రాబ్లమ్ ను అరికట్టవచ్చు. ఇప్పుడు మీ దగ్గర రిమ్స్ లో పనిచేస్తుంది యూరాలజిస్ట్ గా, ఎక్కువ శాతం ఎలాంటి కేసెస్ అనేటువంటి? నేను ఇక్కడ ఇప్పుడు నేను వచ్చి ఒక 18 నుంచి ఒక 2 years అవుతుంది నియర్ బై. నేను ఎక్కువ ఆపరేట్ చేసిన కేసెస్ వచ్చేసి కిడ్నీలో రాళ్ళ ఎక్కువ ఆపరేట్ చేసింది. తర్వాత కామన్ గా చూసింది ఏంటంటే బ్లాడర్ సంబంధించిన క్యాన్సర్స్ కానీ, అంటే మూత్రాశయంలో క్యాన్సర్ గడ్డలు రావడం. అంటే ఎప్పుడైనా మూత్రంలో బ్లడ్ పడ్డది 50 సంవత్సరాల తర్వాత మూత్రం పోసినప్పుడు ఎరుపు రంగులు వస్తుంది. దానికి కారణం మోస్ట్ కామన్. నెక్స్ట్ మన ప్రాంత ప్రజలకి ఇంకా నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫీమేల్స్ లో మోస్ట్ కామన్ గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అంటే నార్మల్ ఫీమేల్స్ లో ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి సోషల్ స్టిగ్మా, బయటకు వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ కామన్ గా యూజ్ చేయడంలో ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళు ఏదైనా బయటకు వెళ్ళేది ఉన్నది, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేది ఉన్నది, తగిన మోతాదులో వాటర్ తీసుకోకుండా వెళ్తారు. అక్కడ వాష్రూమ్స్ బాగుండేది దానివల్ల, లేకపోతే అక్కడ ఇబ్బంది పడడం దానివల్ల, సరిగా తగిన మోతాదులో తీసుకోకపోవడం వల్ల ఏమైందంటే మోస్ట్ కామన్ గా ఫీమేల్స్ లో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళినా సరే వాటితో పాటు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి ఫ్రీక్వెంట్ గా వాటర్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు చాలా మటుకు ఇక్కడ కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేటువంటిది ఎక్కువ. గుడట్నూరు దగ్గరలో కిన్నర్పల్లి అనేటువంటి ఒకటి ఉంది, అది యాక్చువల్గా ఆదిలాబాద్ జిల్లాలో ఫేమస్. అక్కడ చాలా మంది చనిపోయారు. మరి ఎందుకు అలా కారణం? నేను కూడా విన్నాను. కిన్నెరపల్లి గ్రామంలో చాలా మంది దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అక్కడ చాలా మంది ఈవెన్ ఒక్కొక్క క్రియాటిన్ ఒక్కొక్కరికి 10, 15, 20 ఇట్లా ఓపీకి వేస్తారు, చూస్తారు కదా, క్రియాటిన్ 20 ఉంటుంది,
వాళ్ళ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది క్రియాటివ్ 10 పైన ఉండడం. అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా కొంచెం చొరవ చూపి అక్కడ వాటర్ టెస్టింగ్ కానీ సాయిల్ టెస్టింగ్ కానీ చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ చేయగలుగుతాం. చాలా మంది కిడ్నీ సంబంధ బాధపడుతున్న చిన్న చిన్న పిల్లలు కూడా క్రియాటిన్ 8, 10 అట్లా తీసుకొని వస్తున్నారు. మరియు ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాలో నెఫ్రాలజీ సేవలు కూడా చాలా అవసరం ఉంది. బట్ ఇక్కడ నెఫ్రాలజిస్ట్ అవైలబిలిటీ లేదు మనకి. అది ఉంటే కూడా మనం నెఫ్రాలజీ యూరాలజీ కలిపి సేవలు అందించగలుగుతాం. వాళ్ళకి బెనిఫిషియల్ గా ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ కారణం వాళ్ళ అంటే లైఫ్ స్టైల్ అనేటువంటి చేంజ్ ఉండడం. కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి కారణం చెప్పినాను సార్. నొప్పికి సంబంధించిన టాబ్లెట్లు ఎక్కువ వాడుకోవడం కానీ, అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల, తర్వాత స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ ఉన్న చాలా మంది ఏం చేస్తారంటే పడిపోతాయి అని చెప్పి మన ఏరియాలో ఎక్కువ మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం. అది పడిపోతుంది, మా ఎవరికి పడ్డది, నాకు పడుతుంది కదా, చిన్న రాయే ఉంది సైజు. ఎప్పుడైనా కిడ్నీకు సైజ్ అనేది ఇంపార్టెంట్ కదా. ఆ సైజు చిన్న సైజ్ అయినా సరే కిడ్నీ మీద ప్రెషర్ పెడుతుందా అదనే చూసుకోవాలి. ఇప్పుడు ఒక పేషెంట్ కి 1 సెంటీమీటర్ స్టోన్ పడ్డదని చెప్పి 4 mm స్టోనే ఉన్నది కదా అని చెప్పి కొందరు ఆగుతారు. బట్ కొందరికి 1 సెంటీమీటర్ పడ్డ వాళ్ళకి ఏం కాకపోవచ్చు. బట్ 4 mm స్టోన్ ఉన్న వాళ్ళకి కూడా ఆపరేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి నాకు. ఎందుకంటే వాళ్ళకి ఇరుక్కొని ఒక నెలలు వాళ్ళు నొప్పితో బాధపడ్డారు. అన్ని రోజులు వాళ్ళు ఆ ప్రెషర్ తోటి అట్లనే మెయింటైన్ చేస్తే ఏమైందంటే కిడ్నీలో ప్రెషర్ పెరిగి నెఫ్రాన్స్ అనేవి ఇంజురీ అవుతాయి. కిడ్నీలో నెఫ్రాన్స్ ఇంజురీ అయినాయంటే అవి మళ్ళీ రీగెయిన్ కావు, లివర్ లాగా రీజనరేట్ కాదు మనకి. దానివల్ల వాళ్ళకు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కిడ్నీ క్రియాటిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అర్థం కాదు, చిన్న ప్రాబ్లం, చిన్న సైజు స్టోన్ అప్పుడే చేసుకుని ఉంటే నేను ఫ్యూచర్లో ఇంతసేపు పెద్ద సమస్యకు గురి కావాల్సిన అవసరం ఉంది అన్నట్టు. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటే సైజ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీ మీద అనేది ఒకటి. తర్వాత మన ఏరియాలో ఎక్కువ ఏంటంటే ఈ చెట్ల మందులు ఇవి చాలా మంది తాగుతూ ఉంటారు. అది కూడా కొంచెం చూసుకొని, అంటే క్రియాటిన్ ఎక్కువ ఉండి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవి అడిషనల్ గా తాగడం వల్ల కిడ్నీ మీద అడిషనల్ బర్డెన్ పడి ఇంకా తన కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ అనేది ఇంకా వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ అంటే భాగ్యనగరంలో యశోదాలో సుమారు 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా అక్కడ లగ్జరీ లైఫ్ ఒక రకంగా హైదరాబాద్ లో అలాంటి వదిలేసి తను పుట్టినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా అంటే నాన్నగారు విద్యాశాఖ అంటే అధ్యాపకుడిగా టీచర్గా పనిచేస్తూ ఇక్కడనే పనిచేయాలి అన్న ఒకే ఒక సంకల్పంతో వచ్చి ఎంతో మందికి ఆపరేషన్లు చేస్తున్నారు. అంటే లక్షలతో ఖర్చు చేసేటువంటి ఆపరేషన్లు ఫ్రీగా ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు చాలా ఇబ్బంది అయ్యేది ప్రజలకు, వెళ్ళాలి హాస్పిటల్ సుదూర ప్రాంతాలకు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా లగ్జరీ లైఫ్ అన్నట్టు మీరు అన్నట్టు అదేమో కార్పొరేట్ స్ట్రెస్ కూడా ఉంటుంది. మా ఫాదర్ చాలా సార్లు నేను హైదరాబాద్ ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తుంటే చూస్తుండే నా లైఫ్ స్టైల్. అంటే పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, టైం ఎంత కేటాయిస్తున్నా. ఈజ్ ఏ టీచర్, చాలా మేధావి, మంచిగా అర్థం చేసుకున్నాను. అంటే మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. నువ్వు మన దగ్గర వచ్చి చేస్తే అంటే గుర్తింపుతో పాటు నువ్వు మన ఏరియాకు సేవ అందించినట్టు కూడా ఉంటుంది అని చెప్పి చాలాసార్లు చెప్తుండే. ఒకసారి ఆలోచించు అన్నాడు. ఆల్మోస్ట్ నేను ఒక 2 days ఇంటికి రాలేదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఎమర్జెన్సీ సర్జరీస్ అని చెప్పి హాస్పిటల్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే చదువు అయిపోయిన తర్వాత కూడా ఇంత టైం కేటాయిస్తున్నారు. మరి అదేదో మన ఏరియాలో కేటాయిస్తే మన పేషెంట్లు కూడా మన ఏరియాలో చాలా మంది కిడ్నీతో సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పెద్ద హాస్పిటల్ కూడా ఉన్నాయి సూపర్ స్పెషాలిటీది. దాని సేవలు స్టార్ట్ చేస్తే మనకు కూడా బెనిఫిట్ అవుతుంది అనే ఒక ఆలోచన నాలో రేకెత్తించింది మాత్రం మా నాన్నగారే. దానివల్లనే నేను మా మేడంని కూడా మోటివేట్ చేసి ఆదిలాబాద్ తీసుకొని రావడం జరిగింది. బట్ నాకు ఒక్క 1% కూడా డిసప్పాయింట్మెంట్ లేదు. నేను ఆదిలాబాద్ వచ్చిన 18 నెలలు 1600 శస్త్రచికిత్సలు. నిజంగా చాలా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 1600 శస్త్రచికిత్సలు చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? యాక్చువల్గా అది అట్లా ట్రైన్ కావడానికి నా ట్రైనింగ్ పీరియడ్లో కూడా అక్కడ ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుండే కాబట్టి నాకు అది అలవాటు అయినట్టుంది. ప్లస్ దాంట్లో యూరాలజీయా కొన్ని అంటే ప్రతి సర్జరీ ఎక్కువ డ్యూరేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పాలంటే కొన్ని తొందర అయిపోతుంది. ప్రతిదీ మేజర్ సర్జరీ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్ మనకి ఎక్కువ నంబర్ కావడానికి. స్టోన్స్ కొన్ని కిందికి వచ్చి ఉంటాయి, తక్కువ టైం పడుతుంది, బట్ వాళ్ళు సఫర్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల నేను ఏంటంటే అక్కడ ఆల్రెడీ రెగ్యులర్గా నెలకి 150-200 కేసులు చేస్తుండే యశోదాలో. సో అదే వర్క్ స్టైల్ ఇక్కడ అలవాటు అయ్యేసరికి నేను కూడా దాన్ని అదే కంటిన్యూ చేసేసరికి ఆ నంబర్ అయింది. నేను కూడా ఎప్పుడు అది
కౌంట్ చేయలేదు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే నేను ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా చేసే వర్క్ తోటి అన్ని నంబర్ అయింది తప్పితే దాన్ని నేను స్పెషల్ గా చేసిందంటే ఏం లేదు. చివరిగా ప్రజలకు కిడ్నీకి సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏం అవసరం లేదు. కొంచెం రెడ్ మీట్ అంటే మటన్ అవి కొంచెం తక్కువ తీసుకోవాలి. ఒకటి కిడ్నీని జాగ్రత్త తీసుకోవాలంటే తగిన మోతాదులో వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ తాగమంటున్నారు కదా అని చెప్పి కొందరు ఎక్కువ 5 to 6 లీటర్స్ కంటే ఎక్కువ డంప్ చేస్తారు బాడీలో. 4 లీటర్ల నుంచి 5 లీటర్ల మధ్యలో సమ్మర్ లో అయితే సరిపోతుంది. ఇది ఇంకా రైనీ సీజన్ కాబట్టి 3.5 to 4 లీటర్స్ సరిపోతుంది. ఇప్పుడు ఒకళ్ళు బయటకు వెళ్ళి 1 డే మొత్తం ఏం తాగాలి, నైట్ వచ్చినాయి వాళ్ళ సార్ నీళ్ళు తాగమని అని చెప్పి ఒకటేసారి 4 లీటర్లు తాగుతారు. దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఫ్రీక్వెంట్ గా తగిన మోతాదులో వాటర్ ఇంటేక్ తీసుకుంటే మనం కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. Mind Media, the voice of India.